వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఉల్లి ధరలు దేశంలో సెగలు పుట్టిస్తోంది. కోయకుండానే కంటనీరు తెప్పిస్తోంది. పాత రికార్డులు బద్దలవుతున్నాయి, సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. దేశ ఆర్థిక రంగం కుదేలవుతోంది. ఉల్లి దూకుడుకు కళ్ళెం వేయాలనే పొలిటికల్ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. రాజకీయంగా ఒత్తిడి పెరుగుతోంది. మరి ఉల్లి ధరలు దిగి వస్తాయా? తగ్గిన దిగుబడులు పెరుగుతాయా? సామాన్యుడికి అందుబాటులోకి వస్తుందా? ఉల్లి సెగలపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్. పోతే పైకి, లేదంటే అట్టడుక్కు అన్నట్టుంది ఉల్లి ధరల పరిస్థితి. నిత్యావసర వస్తువుల్లో ఉల్లిది ప్రత్యేక స్థానం. సామాన్యుడికి అందుబాటులో ఉన్నట్లే ఉంటూ ఒక్కోసారి ధనవంతుల వంటింటికే పరిమితమవుతానంటూ ముప్పు తిప్పలు పెడుతోంది. ఉల్లి ధర పెరిగిందంటే వంటింట్లో సంక్షోభం నెలకొన్నట్లే. దీనికి ప్రత్యామ్నాయ మార్గం అంటూ ఏదీ లేకపోవడంతో దిక్కు తోచని పరిస్థితి నెలకొంది. అసలు ఉల్లి ధరలు ఇంతలా పెరిగిపోవడానికి కారణమేంటి? ఇంకెంతకాలం ఈ ధరాఘాతం? తగ్గిన ఉల్లి సరఫరా, బద్దలవుతున్న ధరల రికార్డులు, కొనకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి, పట్టుకోవాలంటేనే ఉల్లి భయపెట్టేస్తోంది. కోయిక ముందే కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల ఉల్లి రేటు సెంచరీ దాటేసింది. కొన్ని చోట్ల కిలోనే ఇస్తామంటూ రేషన్ కూడా పెడుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతి 1000 మందిలో 908 మంది ఉల్లిగడ్డలు వాడుతున్నారు. కానీ దేశంలో ఉల్లిని ఎక్కువగా పండిస్తున్నది కొన్ని రాష్ట్రాలే. ఎక్కువగా మహారాష్ట్రలోనే ఉల్లి పండుతుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, కర్ణాటక, బీహార్, రాజస్థాన్లో ఉల్లి పండుతోంది. ఈ ఏడాది ఎక్కువగా మహారాష్ట్ర నుంచి 36%, మధ్యప్రదేశ్ నుంచి 16%, కర్ణాటక నుంచి 13%, బీహార్ నుంచి 6%, రాజస్థాన్ నుంచి 5% చొప్పున ఉల్లిగడ్డ సరఫరా అయింది. రోజువారీ ధరలు దేశంలోని 10 పెద్ద మార్కెట్లలోనే డిసైడ్ అవుతుంటాయి. అందులో మహారాష్ట్ర, కర్ణాటకల్లోనే 6 ఉన్నాయి. కొందరు చిన్న పెద్ద వ్యాపారులు కలిసి ఉల్లి ధరలను నిర్ణయిస్తున్నారు. దీంతో ఉల్లి రేటు అమాంతం పెరుగుతోంది. అయితే రేటు అంత పలుకుతున్నా రైతులు బాగుపడుతున్నారా అంటే అదీ లేదు. వాళ్ల దగ్గర అతి తక్కువ రేటుకు కొని ఎక్కువ రేటుకు మార్కెట్లో అమ్ముతున్నారు. ఇక ఎక్కడికక్కడ బఫర్ స్టాక్ పెరిగిపోతుండటంతో గోదాముల్లోనే చాలా వరకు ఉల్లిగడ్డలు పాడైపోతున్నాయి. గతేడాది 13,000 టన్నుల నిల్వల్లో 6,500 టన్నుల వరకు ఉల్లి కుళ్ళిపోయింది. టైంకు వర్షాలు పడక పంట వేయడం ఆలస్యమవడం, చేతికొచ్చిన పంట అకాల వర్షాలకు నాశనమవడమూ డిమాండ్కు తగ్గ ఉల్లి లేకపోవడానికి కారణమైంది. ఫలితంగా రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. खराब के कारण हो रही है तेज, लेकिन पेपर में तो ये आया है कि भाई वहाँ तो थोक में तो वो सस्ती बिक रही है लेकिन यही महंगी है. तो मतलब बिचौलिए लोग ही गड़बड़ कर रहे हैं जो कुछ भी है. अब सरकार का तो कोई कंट्रोल है नहीं है. सरकार तो ऐसे ही चल रही है भगवान भरोसे. మార్చిలో 11 నుంచి 12 రూపాయలు మాత్రమే పలికిన కేజీ ఉల్లిపాయలు ఏప్రిల్, మే నెలల్లో 18 రూపాయలు, 20 రూపాయల వరకు అమ్మకాలు జరిగేవి. అయితే ఏటా ఎదురయ్యే పరిస్థితిని గుర్తించి జూన్ నుంచే వ్యాపారులు అప్రమత్తమయ్యారు. దీంతో జూన్లో కేజీ ఉల్లిపాయలు 25 రూపాయలు, జూలైలో 28, ఆగస్టులో 30 రూపాయలు లభించగా సెప్టెంబర్లో 55 రూపాయలు, అక్టోబర్లో 65 రూపాయల చొప్పున విక్రయించారు. ఈ నెలలో ధర ఒకేసారి 100 రూపాయలకు చేరింది. ప్రస్తుతం దేశంలోని చాలా చోట్ల ఉల్లి రేటు సెంచరీ కొట్టేసింది. కొన్ని చోట్లయితే దాన్ని దాటేసిపోయింది. కోల్కతా, చెన్నై, ముంబై, పూణే, ఒడిశాలో కిలో ఉల్లి 120 రూపాయల నుంచి 130 రూపాయల దాకా పలుకుతోంది. ఓవైపు రేట్లు అంత మండిపోతున్నా ప్రభుత్వ గోదాముల్లో ఉల్లిగడ్డలు కుళ్లిపోతున్నాయి. ఇప్పటిదాకా ప్రభుత్వ గోదాముల్లో 32,500 క్వింటాల ఆనియన్ స్టాక్ కుళ్లిపోయిందని కేంద్ర ఆహార సరఫరా, వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటించింది. దీనిపై విమర్శలొస్తున్నాయి. ఓవైపు పెరుగుతున్న రేట్లతో జనం ఉల్లిని కొనే పరిస్థితుల్లో లేకుంటే గోదాముల్లో అవి కుళ్లిపోయేదాకా ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు. గతేడాది ఇదే పరిస్థితి ఎదురైంది.
ఒక్క బీహార్ రాజధాని పాట్నాలోనే దాదాపు 7 కోట్ల రూపాయల విలువైన ఉల్లి గోదాముల్లో కుళ్ళిపోయింది. जो भयावह स्थिति बाढ़ की उत्पन्न है और उसमें से सबसे ज़्यादा क्या कहते हैं कि जो स्थिति खराब है वो महाराष्ट्र का है। समझने के बारिश के कारण से भी है, फ्लड के कारण से भी है, पश्चिम मध्य प्रदेश है, सब जगह पर क्या कहते हैं कि है। आवागमन का सारा क्या कहते हैं कि मामला क्या कहते हैं कि अवरुद्ध क्या कहते हैं कि पड़ा हुआ क्या कहते हैं कि है। तो नतीजा है क्या है कि अब क्या कहते हैं कि उसके कारण से क्या कहते हैं कि जो ट्रांसपोर्टेशन का जो मामला है वो क्या कहते हैं कि लाइन पर क्या कहते हैं कि नहीं है। तो एक कारण क्या कहते हैं कि ये है। हम लोगों ने इसके लिए शुरू से ही मैंने कहा था कि हम लोगों ने जो है 50,000 जो है टन प्याज जो है हम लोगों ने बफर स्टॉक में रखा था। ఉల్లి ధరలు కొండెక్కడంపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. దేశవ్యాప్తంగా పరిస్థితి రోజురోజుకు పెరిగిపోతుండటంతో రాజకీయంగా సెగలు పుట్టిస్తోంది. ఉల్లి ధరలు పెరగడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో ఉల్లి ధరలు పెరగడం వల్ల బీజేపీ అధికారాన్ని కూడా కోల్పోయింది. 2013 ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రధానంగా రైతులకు మేలు చేస్తా అని టమోటో, ఉల్లి, బంగాళదుంప నినాదాన్ని వినిపించారు. ఇప్పుడు తాజాగా ఉల్లిపై కొత్త లొల్లి స్టార్ట్ అయింది. आज हर गरीबों के थाली से प्याज समाप्त हो चुका है। 100 रुपए किलो प्याज मिला है। ऐसे परिस्थिति में हम ये सरकार को ये बताना चाहते हैं कि आप कम से कम आप गरीबों को थाली में प्याज दें। और प्याज एक ऐसे सब्जी का श्रृंगार है कि अगर प्याज नहीं अगर रहेगा तो सब्जी अच्छा नहीं बन सकता। इसलिए सरकार कम से कम खरीद कर करके सरकारी रेट में खरीद कर करके हर प्रत्येक जो है कि पंचायत से लेकर जिला तक वो 10 रुपए किलो जो है और गरीबों को प्याज दे, इसकी मांग हम करेंगे। We want to know what the central government is doing to control these prices. We've also asked for a short duration discussion about this, and I request you to consider that because it's a very important issue. ప్రస్తుతం ఉల్లిపాయలను కొనే పరిస్థితి లేదంటున్నారు ప్రజలు. కొంతమంది దళారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఉల్లి కొరత లేకుండా చేయాలని కోరుతున్నారు. పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని ఉల్లిపాయల వినియోగాన్ని తగ్గించారు ప్రజలు. ఇదే కంటిన్యూ అయితే ఉల్లిగడ్డ మరిచిపోవాల్సి వస్తుందంటున్నారు. ఇటు ఉల్లి ధర పెరగడం వ్యాపారులకు పెద్ద తలనొప్పిగా మారింది. బిర్యానీ సెంటర్ నిర్వాహకులు టిఫిన్ సెంటర్లో ఉల్లిపాయల్ని తగ్గించేశారు. కొన్ని హోటల్స్ లో ఆనియన్ సలాడ్ ఇవ్వడమే మానేశారు. వేస్టేజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పానీపూరి వ్యాపారుల పరిస్థితి అయితే వర్ణనాతీతం. ఉల్లి లేకుండా పానీపూరి తినడం కష్టం. ఉల్లిగడ్డలు లేని కారణంగా చాలా మంది తినకుండా వెనక్కి వెళ్లిపోతున్నారని పానీపూరి వ్యాపారులు చెబుతున్నారు. ధరల పెరుగుదల తమకు ఎంతో నష్టాన్ని మిగులుస్తోందని వాపోతున్నారు. దేశీయంగా ఉత్పత్తయ్యే ఉల్లిలో దాదాపు 90% మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, యూపీ, పశ్చిమ బెంగాల్లోనే పండుతుంది. అందులో సుమారు 3వ వంతు వాటా మహారాష్ట్రలోని నాసిక్, పూణే, అహ్మద్ నగర్, ఔరంగాబాద్లది. గతేడాది సరైన గిట్టుబాటు దక్కలేదన్న రైతుల ఆవేదన కారణంగా ఉల్లి సాగు సాధారణం కంటే విస్తీర్ణం తగ్గింది. మే నెల నాటి ఉష్ణపవనాల్ని వెన్నంటి చాలా చోట్ల కుంభవృష్టి దిగుబడుల్ని మరింతగా దెబ్బతీసింది. పర్యావసానాల తీవ్రతను సరిగ్గానే ఊహించిన కేంద్రం ఉల్లి ఎగుమతికి రాయితీలు ఉపసంహరించింది. టన్ను కనీస ఎగుమతి ధరను $850 అంటే సుమారు 60,000 రూపాయలకు పెంచింది. కొన్ని రోజుల క్రితం వరకు మన దగ్గర నుంచే బయటి దేశాలకు ఉల్లి ఎక్కువగా ఎగుమతయ్యేది. కానీ కాలం, వర్షం కారణమేదైతేనేం దిగుబడి తగ్గి ఎగుమతులను నిషేధించింది కేంద్రం. మన దగ్గర పండిన ఉల్లి మనకే సరిపోకపోవడంతో బయటి దేశాలకు ఎగుమతి చేసిన మనమే అదే బయటి దేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిమాండ్కు తగ్గట్టు సరఫరా చేసేందుకు ఈజిప్ట్ నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నాం. 6,090 టన్నుల ఈజిప్ట్ ఉల్లిగడ్డలు డిసెంబర్ ప్రారంభం నాటికి ముంబై మార్కెట్లకు చేరుతాయని ప్రభుత్వ రంగ ట్రేడింగ్ సంస్థ అయిన ఎంఎంటీసీ తెలిపింది. అలా వచ్చిన ఉల్లిని రాష్ట్రాలకు 50 నుంచి 60 రూపాయల దాకా డిస్ట్రిబ్యూట్ రేటుతో సరఫరా చేయాలని నిర్ణయించింది.
నాఫెడ్ లేదా డైరెక్ట్ గానైనా రాష్ట్రాలు తీసుకెళ్లొచ్చని చెప్పింది. పెరుగుతున్న రేట్లను కట్టడి చేయడం, డిమాండ్కు తగ్గ సరఫరా చేయడం కోసం 1.2 లక్షల టన్నుల ఉల్లిగడ్డలను దిగుమతి చేసుకోవాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. అందులో భాగంగానే ఇప్పుడు ఈజిప్ట్ నుంచి తెప్పిస్తోంది. ఒక్క ఈజిప్టే కాదు, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ, ఇరాన్లకు ఉల్లి దిగుమతులపై ఇండియా రిక్వెస్ట్ పెట్టింది. కొద్ది రోజుల్లో ఆయా దేశాల నుంచి ఉల్లిగడ్డ వచ్చే అవకాశాలున్నాయి. ఉల్లి బంగారంతో పోటీ పడుతోంది. ఉల్లి గొప్ప, బంగారం గొప్ప అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఉల్లే గొప్ప అంటున్నారు. అత్యంత కాస్ట్లీ వస్తువుల లిస్టులో ఉల్లి కూడా చేరింది. ఎందుకంటారా? ఇప్పుడు కొత్తగా ఉల్లి దొంగలు బయలుదేరారు. ఉల్లిగడ్డలు కనిపిస్తే మాయం చేసేస్తున్నారు. ఇక హోటళ్ల వ్యాపారాన్ని కూడా ఉల్లి దెబ్బతీస్తోంది. రాను రాను ఉల్లి కనుమరుగైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. బంగారంగా మారిన ఉల్లి, కాస్ట్లీ వస్తువుల లిస్టులో ఉల్లి, ఉల్లిపై కన్నేసిన దొంగలు. అవును, ఇప్పుడు అత్యంత కాస్ట్లీ వస్తువుల లిస్టులో ఉల్లి చేరింది. అందుకే దానిని సొంతం చేసుకునేందుకు దొంగలు రెడీ అయ్యారు. వింతగా ఉన్నా ఇది నిజం. ఒక ఇంట్లోకి దొంగలు దూరారంటే నగలో, డబ్బులో, ఇతర కాస్ట్లీ వస్తువులో దోచుకెళ్తారు. అదే దొంగలు దుకాణంలోకి చొరబడితే క్యాష్ బాక్స్ లో ఉన్న డబ్బులను మొత్తం లూటీ చేస్తారు. కానీ పశ్చిమ బెంగాల్లోని ఈస్ట్ మిడ్నాపూర్లో ఉన్న సుతాహతాలోని ఓ దుకాణంలో దొంగలు పడ్డారు. అంతా శోధించారు. ఆ దుకాణంలో అన్ని ఐటమ్స్ ను చిందరవందరగా పడేశారు. వెళుతూ వెళుతూ ఓ బస్తా తీసుకెళ్లారు. ఆ బస్తాలో వస్తువులు, డబ్బులు ఉన్నాయనుకుంటే తప్పులో కాలేసినట్లే. వారు దోచుకెళ్లింది ఉల్లిపాయలను. అవును, క్యాష్ బాక్స్ లో ఒక్క పైసా ముట్టని దొంగలు ఉల్లిపాయల బస్తాలను దోచుకెళ్లారు. వాటి విలువ 50,000 రూపాయలుంటుంది. ప్రస్తుతం ఉల్లి ధరలు ఎలా మండిపోతున్నాయో చెప్పడానికి ఇదొక చక్కని ఉదాహరణ. మరోవైపు మహారాష్ట్రలో ఉల్లిపాయల ట్రక్ చోరీకి గురైంది. దాదాపు 20 లక్షల రూపాయల విలువైన ఉల్లిపాయలు మాయమయ్యాయి. నాసిక్ నుంచి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కి వెళ్లే మార్గంలో 20 లక్షల రూపాయల విలువైన ఉల్లిపాయలు చోరీకి గురయ్యాయి. బాలీవుడ్ స్టైల్లో ఈ చోరీ జరిగిందని సమాచారం. ట్రక్ నిర్దేశించిన సమయానికి గమ్యస్థానం చేరకపోవడంతో ఉల్లిపాయలు పంపించిన వ్యాపారి ట్రాన్స్పోర్ట్ యజమాని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన 20 లక్షల రూపాయల విలువైన ఉల్లిపాయలను దొంగిలించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఉల్లిపాయలతో నిండిన ట్రక్ గోరఖ్పూర్కు వెళుతుందని, అయితే అది గమ్యస్థానం చేరాల్సిన ట్రక్ చేరకపోవడంతో వ్యాపారి ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. చివరకు ట్రక్ దొరికినా అందులో ఉల్లిపాయలు మాత్రం దొరకలేదు. దేశంలో ఉల్లి ధరలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటికి విపరీతమైన డిమాండ్ పెరగడంతో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు గుజరాత్లోనూ దొంగలు ఉల్లినే టార్గెట్ చేశారు. పాలంపూర్ పాటియాలోని ఓ షాపులో 25,000 రూపాయల విలువైన 5 బస్తాల ఉల్లిని దొంగిలించారు. ఈ ఏడాది సెప్టెంబర్లోనూ బీహార్లో భారీగా ఉల్లి దొంగతనం జరిగింది. పాట్నాకు 30 కిలోమీటర్ల దూరంలోని ఫతూహాలో ఉన్న సోనారు కాలనీ గోదాము నుంచి 8 లక్షల విలువైన ఉల్లిగడ్డలను దోచుకెళ్లారు దొంగలు. బయట మిర్చి బజ్జీలు, పానీపూరి తినేటప్పుడు తోడా ప్యాస్ దాలో అని అడుగుతాం. రెస్టారెంట్కి వెళితే ఫుడ్తో పాటు ఉల్లిగడ్డ ముక్కలు పెట్టడం కామన్. కానీ ఇప్పుడు అడిగినా పెట్టే పరిస్థితి లేదు. కొన్ని రెస్టారెంట్లలో ఇప్పటికే ఉల్లిగడ్డను బంద్ పెట్టారు. పొగలు కక్కుతున్న చికెన్ బిర్యానీ పక్కన ఉల్లిగడ్డ, నిమ్మకాయ ఉంటేనే నాలుకకు రుచి, మజా వస్తుంది. ఉల్లిగడ్డ లేని బిర్యానీని ఊహించలేం కూడా. ఆహార ప్రియులు చికెన్, మటన్ బిర్యానీ తింటున్నప్పుడే పక్కన ఉల్లిగడ్డ నంచుకోకపోతే తిన్నట్టుండదు. అయితే నెల రోజులుగా ఉల్లి ధర ఆకాశాన్ని అంటుతుండడంతో నోటికి ఉల్లి ముక్క దొరకడం లేదు. ప్రస్తుతం ఉల్లిగడ్డ బహిరంగ మార్కెట్లో 80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. దీంతో బిర్యానీ సరఫరా చేసే హోటళ్లలో ఉల్లిగడ్డకు నో చెప్పారు. ఉల్లిపాయ లేకుండానే బిర్యానీ సరఫరా చేస్తున్నారు. కీరాతో పాటు నిమ్మకాయ ప్లేట్లో పెట్టి బిర్యానీ పక్కన పెడుతున్నారు. ఉల్లిగడ్డ ఏదంటే
ఆ ఒక్కటి అడక్కు అంటున్నారు. బిర్యానీ ధరతో సమానంగా ఉల్లి ధర పోటీ పడుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. అన్ని హోటళ్లలోనూ బిర్యానీకి ఉల్లిగడ్డ లేకుండానే అందిస్తున్నారు. మరోవైపు ఉల్లి ధర పెరగడంతో కర్రీ పాయింట్లలో ధరలు కూడా పెంచేశారు. మరికొన్ని చోట్ల బిర్యానీ రేట్లు కూడా పెరిగిపోయాయి. తమిళనాడులోని చాలా వరకు రెస్టారెంట్లు అసలు ఉల్లి లేకుండానే వంటలు చేసేస్తున్నాయి. మరికొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు చాలా వరకు ఉల్లి వాడకాన్ని తగ్గించాయి. పెరుగుతున్న ఉల్లి రేట్లను కంట్రోల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్లో ఉల్లి వ్యాపారులకు లిమిట్ పెట్టింది. రిటైలర్లు 100 క్వింటాలు, హోల్సేల్ వ్యాపారులు 500 క్వింటాలకు మించి స్టాక్ పెట్టుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆ లిమిట్ నే నిరవధికంగా కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మళ్లీ ఆదేశాలు వచ్చేదాకా వ్యాపారులెవరూ అంతకు మించి స్టాక్ ను పెట్టుకోవద్దని సూచించింది. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు వినియోగదారుల వ్యవహారాల సెక్రటరీ లెటర్ కూడా రాశారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై వారానికోసారి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఎవరైనా లిమిట్ కు మించి స్టాక్ పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు ఉల్లి ధరలు ప్రపంచ దేశాల్ని కలవరానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాసియాలో కొయ్యకుండానే ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. భారత్లో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా ఉల్లి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో సెప్టెంబర్ నెల నుంచి ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. అయితే ఈ నిషేధం ప్రభావం పొరుగు దేశమైన బంగ్లాదేశ్పై ఎక్కువగా పడినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ ఉల్లిని భారత్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. కేంద్రం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించడంతో ఆ దేశం మయన్మార్, టర్కీ, చైనాల నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది. ఉల్లి దిగుమతి చేసుకోవడంతో ఆ దేశంలో ఉల్లి ధర 220 రూపాయల నుంచి 260 రూపాయలకి చేరింది. ఉల్లి ధర పెరగడంతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వాడటం నిలిపివేశారు. ఉల్లి వాడకాన్ని నిలిపివేస్తున్నట్లు ఆమె మీడియా సెక్రటరీ తుషార్ వెల్లడించారు. ఉల్లిపాయ ఒక యాంటీబయాటిక్. దీనిని తినకపోయినా మన పక్కన ఉంచుకుంటే వైరస్, బ్యాక్టీరియాలతో వచ్చే జబ్బులను దరిచేరనివ్వదు. కూరలో వాడకం కన్నా పచ్చి ఉల్లిపాయలు తినాలని, అప్పుడు ఉల్లి చేసే మేలేమిటో తెలుస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. ఉల్లిపాయలో బ్యాక్టీరియా, వైరస్లకు కావలసిన మ్యాగ్నెట్ ఉంటుంది. ఆ మ్యాగ్నెట్ ఆకర్షణతో బ్యాక్టీరియా, వైరస్లు ఉల్లిపాయలోకి వెళ్తాయి. అందులోకి వెళ్ళాక ఆ ఉల్లిఘాటుకు అవి చనిపోతాయి. బ్యాక్టీరియా, వైరస్లు చనిపోయిన ఉల్లిగడ్డ నల్లపడుతుంది. అసలు ఉల్లి ధరలు పెరగడానికి ప్రధాన కారణం మొదటిది వరదలు, రెండవది రైతులు ఉల్లిని పండించకపోవడం. ఈ కారణాలను పక్కన పెట్టి రాజకీయ పార్టీలు దీనిని కూడా రాజకీయం చేస్తున్నాయని బీజేపీ అంటుంటే, మోదీ తీసుకున్న నిర్ణయాల వల్లే ఇలాంటి దుస్థితి వచ్చిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.